వాళ్ళందరూ తెలుగు వాళ్ళే గెలిచారు. నో ప్రాబ్లం. ఒకసారి వేరే స్టేట్ వాడికి ఆ ఛాన్స్ ఇద్దాం అనుకోవడంలో తప్పే లేదు. బట్ అర్హత ఉందా లేదా అని ఆలోచించండి. ముందుగా ఒక ఓకే పక్క వాడిని ఇబ్బంది పెట్టకూడదు అనుకోవడం అది మంచి పద్ధతే. కానీ ప్రతిసారి దానికోసం అబద్ధాలు ఆడుతూ కవర్ చేసుకుంటూ వెళ్తే అది అండ్ అవసరానికి తగ్గట్టు మాట మార్చుకోవడం, తన అవసరానికి తగ్గట్టు అండ్ అవసరానికి తగ్గట్టు జనాల్ని ఉపయోగించుకోవడం. అండ్ ఒకసారి ఒక మాట చెప్తాడు, ఇంకోసారి ఇంకో మాట చెప్తాడు. మాట మీద నిలకడ లేకపోవడం. అండ్ ముందు ఒక మాట వెనక ఒక మాట, అంటే ఎదుటి వాడిని ఎలా తొక్కేయాలి అని పక్క ఒక గ్రూప్గా చేరి ఈ ప్లాన్లు లేదా స్ట్రాటజీలు స్కెచ్లు వేసుకోవడం. వీటన్నిటినీ విన్నర్ లక్షణాలను నేనైతే అనుకోను. ఇవి నిఖిల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి మంచోడా కాదా, ప్రతి ఒక్కడు మంచోడే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడాల్సింది బిగ్ బాస్లో ఎలా ఉన్నాడని. బిగ్ బాస్ ఇలా ఉండడం నీకు